ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మా బావ అయితే ఈరోజు మామిడికాయలు వస్తున్నాడు పచ్చడి పెట్టడానికి అని మా చెట్టువే చూడండి. ఎలా రాలాయో చూడండి, కోసినాయి. ఉన్నాయన్నీ కోయడానికి ట్రై చేస్తున్నాడు. మామిడికాయలు కోసుకున్నాక నీళ్ళలో 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టుకోవడం వల్ల మనకు ఈ మామిడికాయలకు అంటుకున్న జీడి అనేది తొందర నాని కడుక్కున్న వెంటనే పోతుంది. ఇలా మనం నానబెట్టుకున్న మామిడికాయని కడుక్కోవాలి. కడుక్కున్నాక ఈ తడి అనేది ఇట్లా తుడుచుకోవాలి. మొత్తం తడి అనేది అస్సలు ఉండకూడదు. ఇలా తుడుచుకున్న తర్వాత మనం ఒక చాకు తోటి ఇలా తొడిమని తీసుకోవాలి. తొడిమని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తుడుచుకోండి. జీడికి ఇట్లా ఉంటే పోతుంది. తొడిమలు అన్నీ తీసుకున్నాక ఇలా అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా తొడిమలు తీసుకున్న మామిడికాయలని ఇలా కొట్టుకోవాలి. మామిడికాయల ముక్కలు కట్ చేసుకునేది లేదు కాబట్టి మేము ఒక పీట మీద క్లాత్ వేసుకొని ఒక కత్తి పట్టి ఇలా కొట్టుతున్నాడు. ఇట్లా 2 వక్కలు అయినాక మళ్ళీ మధ్యలోకి ఒకటి పెట్టి 4 వక్కలు చేసుకోవాలి. మనకు సైజుని బట్టి చేసుకోవచ్చు. 4 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు. ఇలా చిన్న వక్కలు అయినాక దాంట్లో ఉన్న జీడి అనేది మొత్తం తీసుకోవాలి. జీడితో పాటు దానికి ఒక చిన్న పల్చటి పొర ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. మామిడికాయలన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలను కట్ చేసుకున్న తర్వాత వాటికి ఉప్పు కారం కలపడానికి ముందు మనం తాలింపు వేసుకుందాం. దీనికోసం నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. పచ్చడికి ఈ ఆయిల్ బాగుంటుంది. నాకు కట్ చేసుకున్న ముక్కలు అయితే 2 కిలోలు అయినాయి. దానికోసమని ఇంత ఆయిల్ పోసుకున్నాను. 2 కిలోలకి ఒక సగం ప్యాకెట్ వరకు పోసుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు అనేది కొంచెం ఎర్రగా అయిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకొని దాంట్లోకి కొంచెం శనగపప్పు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు. అంటే గ్యాస్ ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే శనగపప్పు అనేది బాగా మాడిపోతుంది. ఆవాలు శనగపప్పు అనేది బాగా మాడిపోయి బాగోదు. అది బంద్ చేసుకొని ఉంచుకోవాలి. ఇట్లా ఆవాలు వేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్లోకి కొన్ని పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు కలుపుకోవాలి. సగం గ్లాసు ఆవపిండి, కొంచెం మెంతి పొడి అనేది ఎక్కువ వేసుకోవద్దు. వేసుకోవడం వల్ల వక్క అనేది మెత్తపడుతుంది. తర్వాత ఉప్పు, కిలోకి 1/2 కిలో ఉప్పు పడుతుంది. ఇది 2 కిలోలు అయినాయి కాబట్టి నేను 1/2 కిలో ఉప్పు వేస్తున్నాను. తర్వాత కొంచెం కచ్చాపిచ్చ దంచుకున్న ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. మనం ఉప్పు ఎంత అయితే వేసామో దాంట్లో సగం కారం పొడి వేసుకోవాలి. ఉప్పు 1/2 కిలో వేసాను కదా, అయితే కారం అనేది 1/2 కిలో వేస్తున్నాను. అంటే 1/2 కిలో అంటే ఈ గ్లాస్ నాకు 1/2 కిలోతో ఉంటుంది, అందుకే ఈ గ్లాస్ కులతో పెట్టుకున్నాను. ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు పచ్చడి అనేది కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ మనం ముందు కాబెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మామిడికాయల్లో పోసుకోవాలి.
ఇలా మొత్తం పోసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకో మళ్ళీ కొంచెం కలిపి పోసుకోవచ్చు. నాకు చూస్తే ఆయిల్ సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ కొంచెం కలిపి పోస్తాను కాగబెట్టి. అండి చాలా సింపుల్గా అయిపోయింది పచ్చడి. మొత్తానికి మా పచ్చడి ఇలా ఉంది చూడండి. ఆయిల్ అనేది ఇప్పుడే చాలా పేరుకుంది. ఒక 2-3 రోజుల తర్వాత చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇలా రెడీ అయిన పచ్చడిని మనం ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇదే మా పచ్చడి చూడండి. జార్లో ఎత్తుకున్న తర్వాత ఆ గంజులో ఉన్నది సూప్ ఉంటుంది కదా, అందులో అన్నం వేసుకొని తింటే ఉంటుంది. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మా బావ అయితే కలుపుతున్నారు చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో చూడండి ఫ్రెండ్స్.